హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆలూ బజ్జీ. ముందుగా ఆలూ బజ్జీ చేసుకోవడం కోసం ఒక 3 బంగాళదుంపలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటిపై ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోవాలి. ఆ తర్వాత ఆలూని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కట్ చేసిన ముక్కలను వాటర్లో వేసి ఒకసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 5-6 స్పూన్లు శనగపిండి వేసుకుని దానిలో కొంచెం కారం, సాల్ట్, సోడా, వంట సోడా వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇది బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. బజ్జీలు వేయడానికి కలుపుకునేటట్లు పిండిని ఇలా జారుగా కలుపుకోవాలి. ఆ తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప స్లైసెస్ని ఈ పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. అప్పుడే బంగాళదుంప లోపల బాగా ఉడుకుతుంది. ఇలా ఒకవైపు వేగిన తర్వాత ఈ బజ్జీని మరోవైపు టర్న్ చేసుకోవాలి. ఇలా స్టవ్ని లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుని బాగా వేగిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మిగతా బజ్జీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే ఆలూ బజ్జీ రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.